బాధేస్తుంది. అలాంటి ఘీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని ఘీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే బాత్రూములు గడిగే కెమికల్స్ తో లడ్డూలు తయారు చేస్తారన్నారు కదా. అసలు ఆ రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేస్తుందో ఒకసారి చూద్దాం. వీళ్ళ గ్యాంగ్ మొత్తానికి సింపుల్ వర్డ్స్ లో అక్కడ ఏం రాస్తుందో అర్థం చేసుకోవడం రాదు. వీళ్ళు స్టాన్ఫోర్డ్ లో చదివాము, కార్నిగే మెలన్ లో చదివాము అని చెప్పుకుని టంకీలు వేసుకుంటా తిరుగుతారు. ఇది చూడండి, సిబిఐ సబ్మిట్ చేసిన చార్జ్ షీట్ లో ఏం మెన్షన్ చేస్తుందో చూడండి. పేజ్ నెంబర్ 60 లో మెసర్స్ అరిస్టో కెమికల్స్ has supplied lactic acid, labsa/acid slurry totaling 8,900 kgs to Messrs Harsh Fresh Dairy Products Private Limited / Messrs Bole Baba Organic Dairy Private Limited during the above mentioned period. ఈ బోలే బాబా కంపెనీకి ఏది సిబిఎన్ గారి టైంలో పర్మిషన్ ఇచ్చిన ఈ బోలే బాబా కంపెనీకి 8,900 కిలోస్ ఆఫ్ యాసిడ్ స్లరీని అన్ని సంవత్సరాల్లో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో సప్లై చేశారు అని సప్లై చేసిన కంపెనీ పేరు కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఈ యాసిడ్ స్లరీ, లాప్సా ఇవి ఉండడం చూసే సిబిఎన్ గారు బాత్రూములు గడిగే కెమికల్స్ తో లడ్డూలు తయారు చేశారు అని చెప్తున్నారు. మీరు సింపుల్ గా దీన్ని అర్థం చేసుకుంటే ఆ యాసిడ్ స్లరీని ఈ బోలే బాబా, హర్ష్ డైరీ ఈ కంపెనీకి వాళ్ళు సప్లై చేశారు అని చెప్పారే గానీ ఎక్కడ ఆ యాసిడ్ స్లరీని లడ్డూ తయారీలో వాడారు అని రిపోర్ట్ లో ఎక్కడ మెన్షన్ చేయాలి. ఇది ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి అక్కడ ఫుడ్ పెడతారు. ఆ స్కూల్ రన్ అవ్వడానికి అవ్వచ్చు, ఆ స్కూల్లో కిచెన్స్ ని ఆపరేట్ చేయడానికి మెయింటెనెన్స్ కోసం అవ్వచ్చు, బోలెడన్ని వస్తువుల్ని కెమికల్స్ ని వాళ్ళు తెచ్చుకుంటారు. బ్లీచింగ్ పౌడర్స్ అనో, స్టవ్స్ ని క్లీన్ చేయడానికి కెమికల్స్ అవ్వచ్చు, చిమ్నీస్ క్లీన్ చేయడానికి కెమికల్స్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రికల్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్విచ్ లో, కాపర్ వైర్ లో ఏవో ఇలాంటివి తెచ్చుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు సప్లై చేయించుకుంటున్నారు కాబట్టి దాని అర్థం పిల్లలకి సర్వ్ చేసే ఫుడ్ లో అవన్నీ కలిపారన్న దాని అర్థం. పిల్లల ఫుడ్ లో బ్లీచింగ్ పౌడర్లు కలిపారన్న దాని అర్థం. పిల్లల ఫుడ్ లో స్విచ్లు, కాపర్ వైర్లు కలిపి పెట్టారన్న దాని అర్థం. సిబిఎన్ గారు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారు సార్ ఈ మాటలు. పోనీ చూపించండి, యాసిడ్ స్లరీ వాడి లడ్డూలు తయారు చేస్తారో నా రిపోర్ట్ లో ఎక్కడ మెన్షన్ చేస్తుందా? బాత్రూములు కడిగే కెమికల్స్ వాడి లడ్డూలు తయారు చేస్తారో నా రిపోర్ట్ లో ఎక్కడ మెన్షన్ చేస్తుందా? ఆ కంపెనీకి సప్లై చేశారు అనే ఉంది కానీ ఎక్కడ లడ్డూలో కలిపారు అని లేదు కదా. మరి బాత్రూములు కడిగే కెమికల్స్ లడ్డూలో వాడారు అని ఆ నోట్ తో ఎలా అనుబుద్ధైంది సార్? మీకు ఎలా కనగలిగారు సార్? ఎక్కడ మీ మనసు వెనక్కి లాగలేదా మిమ్మల్ని?